నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఈ మధ్యలో బీసీల గురించి, బీసీలే కాకుండా నిజంగా ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ బీసీ ఉద్యమాన్ని తన వంతు అంటే మా వంతుగా మనం ప్రయత్నం చేసి దాన్ని నిజంగా మాకు ఆ క్రెడిబిలిటీ అంతా మాకు దక్కే విధంగా చేసుకోవాలనే తాపత్రయంతో అందరు కొందరు వేస్తున్న అంటే సరే కొందరు నడిపిస్తున్నారు. ఆ నడిపించేటోళ్ళ లెవెల్, ఆ నడిచే వాళ్ళ లెవెల్ అనేది నేను క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక అందులో ముఖ్యంగా ఒక ఆయనే విషాదం. ఈ విశారదన్ మహారాజు, ముఖ్యంగా మనం ముద్దుగా పిలుచుకునే పేరు విషాదం. ఈయన ఉద్యమాలను నీరుగార్చడంలో కీలక పాత్ర పోషిస్తాడు ఇప్పుడు కానీ. ఏది అక్కడ బీఎస్పీ పార్టీ నుంచి, అలాగే ఇక్కడ మందకృష్ణ మాదిగన్న చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమం కాంచెల్లి ఈ ఉద్యమాలను నీరుగార్చడంలో కీలక పాత్ర పోషిస్తాడని ఈయనకు ఒక మంచి బిరుదు ఉన్నది. సరే, ఈయన బీసీ ఉద్యమం గురించి, బీసీ నాయకుల గురించి నిజంగా మాట్లాడుతున్నాడు. అసలు ఈయన స్టాండ్ ఏంది? ఈరోజు మనం ఈ అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బీసీ నాయకులు, బీసీ యువకులు, బీసీ నిరుద్యోగులు, బీసీ పొలిటికల్ లీడర్స్, రాజకీయంగా మనం ఎంత అనగదొక్కబడుతున్నాం, నిజంగా ఎలాంటి కుట్రలకు గురవుతున్నాం అన్నది ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఇంకా మనం తేరుకోకపోతే నిజంగా మన బ్రతుకులు ఇట్నే తెల్లారిపోతాయి. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి చివరి దగ్గర చూడండి, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా బీసీ ఉద్యమం తెలంగాణలో బలపడ్డది. వరంగల్ సభ తర్వాత ఎవరి అవునన్నా కాదన్నా నిజంగా బత్తుల సిద్ధన్న సైకిల్ పాదయాత్ర తర్వాత, వరంగల్ సభ తర్వాత బీసీ ఉద్యమం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక ఊపు అందుకున్న నేపథ్యంలో సరే ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, సరే ముఖ్యమంత్రి ఎవరైతే అనే విషయం పక్కకెడితే ఈ బీసీ అనే అంశాన్ని, బీసీ నిజంగా ఒక యుద్ధంలో జరుగుతున్న ఒక యుద్ధాన్ని, ఒక పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ విశారదను వచ్చిండు. ఇలా ఇందులోకి వచ్చి సరే దీన్ని ఏ విధంగా చేస్తాడు, ఎట్లా చేస్తాడు, బీసీ రాజ్యాధికారం అనుకుంటా ఎవరిని ఓసారి వీళ్ళని చేస్తా అంటాడు, ఓసారి ముఖ్యమంత్రి వాళ్ళని చేస్తా అంటాడు. సరే ముఖ్యమంత్రి అంశం పక్కకెడితే రాజ్యాధికారం ఎట్లా సాధ్యమవుతుంది? నిజంగా ఈయన ప్రధాన ఎజెండా ఏంటిది? బీసీ అంశంలో ఈయన ప్రధాన ఎజెండా ఏంటిది? బీసీలకు రాజ్యాధికారం ఎట్లా తీసుకొస్తాడు? బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని చూపెట్టకుండా, అంటే ఈ వైఫల్యాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చూపెట్టకుండా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎందుకు నిజంగా ఈ బీసీ ప్రజలను ఒక గొర్రెలను చూసి చూపెడుతున్నావు? ఇక్కడ ఇప్పుడు కాన్షీరామ్ వారసు ఉన్నట్టు, అంబేద్కర్ వారసు ఉన్నట్టు, అంబేద్కర్కు నీకు సంబంధం ఉన్నదా ఏమన్నా? అంబేద్కర్ ఏ రోజన్నా బీసీని అనగదొక్కే ప్రయత్నం చేసిండా? బీసీల గురించి మాట్లాడే ప్రయత్నం చేసిండు. బీసీలకు నిజంగా రిజర్వేషన్లు కల్పించాలి అనే మాట మాట్లాడిండు. కాన్షీరామ్ గారు అసలు నీకు పోలికనే లేదు. వాస్తవం చెప్పాలంటే కాన్షీరామ్కు నీకు పోలిక లేదు. ఆయన కలలుగన్నా ఆ స్వరాజ్యాన్ని తొక్కిపడేందుకు నువ్వు కుట్రలు చేసినావు. ఆయన అసలు ఒక విధంగా చెప్పాలంటే కాన్షీరామ్కు నీకు పోలికనే లేదు. కాన్షీరామ్ గోటికి కూడా సరిపోను. కాన్షీరామ్ ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడింది. బీసీ చట్టసభలలో బీసీల ప్రాధాన్యత లేకపోవడం వల్ల, బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకులు నిజంగా ఒక మైనార్టీలోకి వెళ్ళిపోయి ఒక సామాజిక వర్గం ఊడిగం చేయాల్సి వస్తుంది, నిజంగా చెంచాగిరి చేయాల్సి వస్తుంది. సరైన మెజార్టీ లేకపోవడం వల్ల ఊడిగం చేయాల్సి వస్తుందని బీసీలకు తగిన ప్రాధాన్యత చట్టసభల్లో కల్పించాలని కాన్షీరామ్ గారు కొట్లాడినాడు. 1990లో అప్పుడు ఉన్న ప్రభుత్వం పైన నిజంగా ఢిల్లీలో ధర్నా చేసినారు. మండల్ కమిషన్ అమలు కరో నహితో కుర్చీ ఖాళీ కరో అనే నినాదంతో 48 రోజులు ధర్నా చేసిన చరిత్ర కాన్షీరామ్ గారిది. మరి నువ్వేం చేసినావు? బీసీ ప్రజల కోసం, బీసీ నినాదం అంటూ నువ్వు బీసీ ప్రజల కోసం కాన్షీరామ్ ఎప్పుడు కూడా నీ లెక్క చీప్ ట్రిక్స్ ప్లే చేయాలి. ఎప్పుడు కూడా ఈ బియ్యం బత్తాలు మోసుడు, లేకపోతే వడ్ల బత్తాలు మోసుడు, అక్కడికి పోయి మోటార్ బాగా చేపించుడు, ఈ స్కూళ్ళలో పోయి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎప్పుడు కూడా కాన్షీరామ్ గారు సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఇతరులను తిట్టాడు. ఎప్పుడు కూడా ఆయన నినాదం ఏంటిది? బీసీలకు హక్కుల గురించి కొట్లాడిండు. చట్టసభలలో, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఏది బీసీలు దామాషా ప్రకారం లేకపోవడం వల్ల ఇతర సామాజిక వర్గం సంబంధించిన ఎస్సీ ఎస్టీ నాయకులు, ఎస్సీలు కూడా నిజంగా తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల బలంగా మాట్లాడలేకపోతున్నారు. నిజంగా ఈ చెంచాగిరి అనే బుక్ కాన్షీరామ్ గారు చెంచాగిరి అనే బుక్ నిజంగా ఎందుకు రాసిండు? తన బాధను వెళ్ళగక్కోవడం కోసం రాసిండు. బీసీలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల నిజంగా మేము ఒక ఊడిగం చేయాల్సి వస్తుందనే బాధతోని ఈ చెంచాగిరి అనే బుక్ కూడా రాసిండు. నీ లెక్క ఇప్పుడు షోలు చేయలే.
నువ్వు బీసీ నినాదం అనుకుంటా ఇవాళ వచ్చి బీసీల గురించి బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న నాయకులపైన నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నీ వెనక లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తామంటుంది కదా, ఈ ఉద్యోగాలు వేస్తే ఎవరు నష్టపోతారు అనేది ఎప్పుడన్నా ఆలోచించి బీసీ ప్రజలకు చెప్పినామా? ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరు నష్టపోతున్నారు, ఈ ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఈ పోస్టులన్నీ ఎవరు కొట్టుకుపోతున్నారని ఎప్పుడన్నా ఆలోచించినామా? ఎప్పుడన్నా బీసీ ప్రజలకు చెప్పినామా? ఈ జరుగుతున్న అన్యాయాన్ని బీసీల గురించి చెప్పినామా? సరే, ఇదంతా విషయం పక్కకెడితే విషాదం ఎక్కడికి రమ్మంటావో చెప్పు. బీసీ ప్రజల కోసం కాంశీరామ్ గారు 48 రోజులు ధర్నా చేసింది కదా, మరి నువ్వు బీసీ ప్రజల కోసం నువ్వే ఎక్కడ ధర్నా చేస్తావు? హైదరాబాద్లో చేస్తావా, లేకపోతే నిజంగా బత్తుల సిద్ధన్న చేసింది కదా 22 రోజులు ఆమరణ నిరాహార దీక్ష, నువ్వెక్కడ చేస్తావో చెప్పు. మరి ఈ బీసీల మీద నీకు అంత ప్రేమ ఉంటే, బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న నాయకునిగా మాట్లాడాలంటున్నావు కదా, ఈ బీసీల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఇక వీళ్ళు బీసీలు కాదు వాళ్ళు బీసీలు ఇవన్నీ పక్కకెట్టు. రాజకీయ పరంగా నీ వ్యక్తిగతంగా నువ్వేం తింటావు, ఎక్కడ పంటావు, బిర్యానీ తింటావా, చికెన్ బిర్యానీ తింటావా, మటన్ బిర్యానీ తింటావా, నువ్వు ఇక నీ వ్యక్తిగత నీ పర్సనల్కి సంబంధించిన అంశాలే పక్కకెడుతున్నాయి. ఇక నేను ఆ విషయం పట్టించుకోదలుచుకోలే. నీ పర్సనల్ అంశాలను నువ్వు ఏం తింటావు, ఎటు తిరుగుతావు, ఎక్కడ పోతావు, ఏ గంగల పోని, ఇదంతా నీ రాజకీయపరమైన ఎజెండా ఏంటిది? బీసీల పక్షాన నీ రాజకీయ పరంగా ఎజెండా ఏంటిది? నువ్వు నిజంగా బీసీల గురించి ఎక్కడ ధర్నా చేయాలనుకుంటున్నావు చెప్పు. ఆ రోజు నీ సొంటి శ్రీనివాస్ నిజంగా నీ అనుచరుడు, నువ్వు చెప్తున్నావు కదా, నీ అనుచరుడు అలాగే తీన్మార్ మల్లన్న కూడా నా శిష్యుడే, నన్ను సోషల్ మీడియాలో నిజంగా నేను సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్నకి ఏదో పెద్ద ఎత్తున పేరు వచ్చినట్టు చేసిన అని చెప్తున్నావు కదా. తీన్మార్ మల్లన్న సంగతి పక్కకెట్టు, మిగతా అంశాల సంగతి పక్కకెట్టు. ఒకవేళ నిజంగా నువ్వు బీసీల గురించి ధర్నా చేయాలనుకుంటే నా కెమెరా తీసుకొని నేను వస్తా, నువ్వు ఎక్కడ ధర్నా చేస్తావో చెప్పు. బీసీల గురించి 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విద్యా ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగంలో 42% బీసీల వాటా అంటే 42% కల్పించాలని నేపథ్యంతో నువ్వు ఎక్కడ ధర్నా చేస్తావు, బీసీల పక్షాన ఎక్కడ కూర్చుంటో చెప్పు. నేను అక్కడికి వస్తాను, నేను లైవ్ డెబ్యూటీ పెట్టి రాష్ట్రానికి కాదు ప్రపంచానికి నిజంగా బీసీల హక్కుల గురించి కొట్లాడుతున్న నాయకుడు అని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ దమ్ము లేకపోతే నువ్వు సపరేకుండా ఈ చీప్ ట్రిక్స్ అనేది ప్లే చేయకు. ఇప్పుడు కానీ తెలంగాణ ప్రజలు ఈ చీప్ ట్రిక్స్ అని నమ్మడానికి సిద్ధంగా లేరు. అక్కడ బుద్ధుని విగ్రహం కూడా కొడితే అక్కడికి పోతావు, ఆడ చీప్ ట్రిక్సే ప్లే చేస్తావు. బీసీల అంశం అంటూ బీసీల గురించి కొట్లాడుతున్నట్టు బీసీల మీద దుమ్మెత్తి పోస్తూ ఈ అన్ని చీప్ ట్రిక్స్ బంద్ చేయాలి. రాజకీయపరమైన ఎజెండా ఏందనేది నువ్వు ప్రజలకు క్లియర్గా చెప్పాలి. ఈరోజు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు బీసీలు అంటూ బీసీల మీద దుమ్మెత్తి పోస్తూ బీసీలలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటా బీసీల గురించే మాట్లాడుతూ బీసీల గురించే తప్పుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం వీళ్ళను బీసీ నాయకులను తిట్టుకుంటా మరి నిజంగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను బీసీల గురించి చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా నువ్వు ఎవరికి ఊడిగా చేస్తావు? నీ ఎన్నుకున్నది ఎవరు? ఇది ఈరోజు తెలియాల్సిన అవసరం ఉన్నది. నిజంగా నీ ఎన్నిక ఇవ్వలేకపోతే నువ్వు ఎక్కడ ధర్నాకు దిగుతావో చెప్పి కానీ సీదా చెప్పేసేయి. నువ్వు బీసీల పక్షాన 42% డిక్లరేషన్ కల్పించకపోతే నువ్వు ఎక్కడ ధర్నాకు దిగుతావు చెప్పు. అక్కడి నుంచి లైవ్ డెబ్యూటీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ సవాలుకు సిద్ధమైతే విషాదం మహారాజ్ చెప్పాలి. విషాదం నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నువ్వు నోరు మూసుకొని అన్ని మూసుకొని సపరేట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈ అంశం పైన నోరు ఇప్పకపోతే నువ్వు అన్ని మూసుకొని సపరేట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇవన్నీ మాటలు కాదు. బీసీల రాజకీయ ఎజెండా కోసం బీసీల కోసం నీ రాజకీయ ఎజెండా ఏంటిది? బీసీల పక్షాన మాట్లాడేందుకు నువ్వు ఈ చీప్ ట్రిక్స్ కాదు, ఇవన్నీ చీప్ ట్రిక్స్ బంద్ అయ్యి ఎక్కడ ధర్నాకు దిగుతావో చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు. ఇక నువ్వు దిగుదాం. నిన్ను లైవ్ డెబ్యూటీ ఇచ్చి విశ్వనాథన్ మహారాజు చాలా గొప్పోడని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యక్తిగత విషయాలు ఇక నువ్వు తోడుకున్న కొద్దీ అంత నీ బురద నీవినే పడుతుంది. అదంతా నాకు తెలుసు, అదంతా నాకు తెలిసిన విషయం. నువ్వు అంతా దూరుకుంటే నువ్వు అంత ఆ వ్యవస్థ అంత ఏంది, ఆ కథ అంత ఏందని నేను చూసినా కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఇక నువ్వు రాజకీయ పరంగా నువ్వు ఎంత గొప్ప నాయకుడు నిరూపించుకుంటావో నీ చేతుల్లో ఉంది. ఇక కాంశీరామ్ అని చెప్తావు కదా, మాట మాట్లాడితే కాంశీరామ్ వారసుని అని చెప్తావు కదా. కాంశీరామ్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయమని చెప్పిండా, లేకపోతే కాంశీరామ్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసిండా, బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేసిండా? కాంశీరామ్ ఒకవేళ నిజంగా కాంశీరామ్ వారసుని నువ్వైతే బీసీల గురించి ఎక్కడ ధర్నాకు దిగుతుందో చెప్పు. ఇది ఫైనల్. దయచేసి మిత్రులారా, ఇక విశ్వనాథన్ మహారాజుకి వీడియో చేరే వరకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా బీసీ హక్కుల గురించి రాజకీయ పరంగా ఇప్పుడు కాంశీరామ్ నేను వారసునని చెప్పుకునే ఈ విషాదం ఈయన ఎజెండా అయిందని చెప్పాలి క్లియర్గా.
దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం మనకున్నది. అలాగే మన కోసం కొట్లాడుతున్న నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకున్నది. సరే, మన కోసం కొట్లాడటం లెవెలు మనల్ని కుట్రపూరితమైన మన పైన కుట్రపూరితమైన రాజకీయం చేసేవాళ్ళు ఏమన్నా అనేది తెలవాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది. సరే, ఈ విషాదమైన కొట్లాడని ఇంకెవరైనా కొట్లాడని ఆ నాయకులను కాపాడుకునే అవసరం కూడా మనకున్నది. చలో, ఈ సవాల్కు సిద్ధమా? నువ్వు ఎక్కడ కావుతావో చెప్పు మరి. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.